హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. ఈ నోటిఫికేషన్ అఫీషియల్ గా మనకు ఐఐటి నుంచి అయితే రావడం జరిగింది. మనకు నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం అయితే అఫీషియల్ గా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. అసిస్టెంట్స్ అలాగే టెక్నీషియన్ లెవెల్ జాబ్స్ కోసం అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే మనకు రిలీజ్ చేశారు. మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇనిషియల్ గా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయితే కనుక మీకు 90% అయితే జాబ్ కన్ఫర్మేషన్ అయిపోయినట్టే అనమాట. సో వాళ్ళు షార్ట్ లిస్ట్ కూడా కొందరినే చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ ఎవరైతే కరెక్ట్ గా అప్లోడ్ చేస్తారో, ఎవరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతారో వాళ్ళని మాత్రమే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. మనం డిస్కస్ చేసుకోబోయే విశేషాలు ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ క్రైటీరియా, మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటివి, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే శాలరీ ఎలా ఉంటుంది. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో లెట్ us get into the official notification without any delay guys. సో అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంచీపురం నుంచి రిలీజ్ అయిందనమాట. ఈ సంస్థ వచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన సంస్థ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు కదా, అడ్వర్టైజ్మెంట్ రిక్రూట్మెంట్ ఫర్ ద నాన్ టీచింగ్ వేకెన్సీస్ అని చెప్పి. ఇది నాన్ టీచింగ్ పొజిషన్స్ మాత్రమే అనమాట. మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేసి డిఫరెంట్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. బట్ మనం మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తోటి, డిగ్రీ తోటి అప్లై చేసుకునే జాబ్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. మనకు జూనియర్ టెక్నీషియన్ అలాగే జూనియర్ అసిస్టెంట్ సంబంధించి మనం డిస్కస్ చేసుకుంటే కనుక మనకు పే మ్యాట్రిక్స్ చూసుకుంటే పే లెవెల్ వచ్చేసి 03 అనమాట. మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి జూనియర్ టెక్నీషియన్ 13 వేకెన్సీస్, అలాగే జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 11 వేకెన్సీ మన ముందుకు రావడం జరిగింది ఇక్కడ. సో మనకు వచ్చేసి పే లెవెల్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 7th సిపిసి ప్రకారం 03 బేసిక్ అంటే మనకు టోటల్ గా అన్ని అలయన్సెస్ పోని మనకి ఎంతో శాలరీ, దాని గురించి కూడా మీకు క్లియర్ కట్ గా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మనం చూసుకుంటే మనము జూనియర్ అసిస్టెంట్స్ టెక్నీషియన్ సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు 13 వేకెన్సీస్. మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ అయితే ఉంటుంది. డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో మనకు 3 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 3 ఇయర్ డిప్లొమా ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. అది కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండాలని క్లియర్ గా మెన్షన్ చేశారు. లేదా ఐటీఐ ఇన్ కంప్యూటర్ ట్రేడ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్ లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో కూడా 3 ఇయర్ డిప్లొమా ఉంటే సరిపోతుంది మెకానికల్ లో. లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. లేదా క్యాడ్, క్యామ్, మెక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉండాలని క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే డిజైన్ సంబంధించి చూసుకుంటే 3 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు 3 ఇయర్ డిప్లొమా ఆన్ మెకానికల్, ఎలక్ట్రికల్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఉంటే సరిపోతుంది. కమ్యూనికేషన్, డిజైన్ అండ్ డ్రాఫ్టింగ్ కానీ, టెక్నాలజీ కానీ, ప్రొడక్షన్ కానీ, మెకాట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ కానీ, సో వీటిలో ఏ విభాగంలోనే మీకు క్వాలిఫికేషన్ సరిపోతే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు అలాగే మనకు చూసుకుంటే 3 ఇయర్ డిప్లొమా దీనికి కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్ లో 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ వచ్చేసి బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ సెంటర్ లో మనకు 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ కూడా 3 ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి చూసుకుంటే 11 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 4 వేకెన్సీస్, ఓబీసీ 4 వేకెన్సీస్, ఎస్సీ 1 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీస్ అనమాట. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 27 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ లోకి వెళ్ళిపోతే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. బట్ వాళ్ళకు కంప్యూటర్ నాలెడ్జ్ ఆపరేషన్స్ కూడా ఉంటే ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు అప్లై చేయాలంటే ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయాలని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి అప్లైయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ ఆర్ రిక్వైర్డ్ సబ్మిట్ అప్లికేషన్ ఫీస్ ఫర్ ఈచ్ పోస్ట్ సపరేట్లీ. మీరు కనుక జూనియర్ అసిస్టెంట్ అలాగే టెక్నీషియన్ కి అప్లై చేసుకోవాలనుకుంటే సపరేట్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. సో ఎన్క్లూజర్ ఇన్ ఎనీ సపోర్ట్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ టు బి అప్లోడెడ్ as సపరేట్ డాక్యుమెంట్స్ అనమాట. పీడిఎఫ్ తో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సపరేట్ ఎన్క్లోజర్స్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీకు నేషనల్ పెన్షన్ స్కీమ్ బెనిఫిట్ ఉంటుంది. పర్మనెంట్ ఎంప్లాయీస్ అనమాట. మీకు శాలరీ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు 50,000 వరకు శాలరీ వస్తుంది. ఈ విద్యాశాఖ నుంచి వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ ఒక మంచి వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. మోడ్ ఆఫ్ సెలక్షన్ లోకి వెళ్ళిపోతే కనుక షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఇనిషియల్ ఆన్లైన్ ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ చేసి అందులో క్యాండిడేట్స్ ని మనం స్క్రీనింగ్ టెస్ట్ చేసి క్యాండిడేట్స్ స్కోరింగ్ ద మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఆల్ సెట్ బై ద ఇన్స్టిట్యూట్ షెల్ బి ఎలిజిబుల్
టు అపియర్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ అనమాట. ఇనిషియల్‌గా మనం షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకొక స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. అందులో కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అయితే వాళ్ళకి రిటర్న్ టెస్ట్ పెట్టి ట్రేడ్ టెస్ట్ గాని, స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే షార్ట్ లిస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ టెస్ట్ అంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువైపోతుంది. ఇది ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. డీటెయిల్స్ ఆఫ్ సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్క్రీనింగ్ టెస్ట్‌కి సంబంధించి కూడా, రిటర్న్ టెస్ట్‌కి సంబంధించి, కంప్యూటర్ ప్రొఫెషనల్ సంబంధించి కూడా మనకు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీస్‌లోకెళ్ళిపోతే గనక అప్లికేషన్స్ వచ్చేసి మనకు నాన్ రిఫండబుల్ ఫీ వచ్చేసి మనకు రూ. 500 అయితే కట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎస్‌బీఐ ఈ కలెక్ట్ పోర్టల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ లింక్ విజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ లింక్ విజిట్ చేసి మీరు డ్రాప్ డౌన్‌లో ఐఐటీడీఎం కాంచీపురం అకౌంట్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు పేమెంట్ కేటగిరీ వచ్చి నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ అని క్లియర్ చేసి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అక్కడ మీకు ఏమైనా పేమెంట్‌కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా స్టక్ అయితే గనక మీకు ఈమెయిల్ పైన ఇచ్చారు కదా! ఆ ఈమెయిల్‌కి అయితే చేయొచ్చు. బట్ యూజువల్‌గా అయితే పేమెంట్ అయితే అయిపోతుంది. సో దాని గురించి అయితే వరీ అయితే లేదు. మనకు అప్లికేషన్ ఆన్‌లైన్ పోర్టల్ వచ్చేసి మనకు 14థ్ జులై అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా 4 డేస్ తర్వాత ఓపెన్ అవుతుంది. మనకు నెక్స్ట్ మంత్ 14థ్ వరకైతే మనము అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే ఎటువంటి హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఓబీసీ ఫార్మాట్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎవరైతే ఓబీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటే ఈ ఫార్మాట్‌లో మీరు ఓబీసీ సర్టిఫికేట్ కూడా తీయాల్సి ఉంటుంది. అలాగే అనెక్స్చర్ బి కూడా ఇవ్వడం జరిగింది. ఫార్మాట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్. అది కూడా మీరు ఈ ప్రింట్‌ఔట్ తీసేసి ఈ ఫార్మాట్‌లోనే మీరు ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ ప్రిపేర్ చేయించుకోండి. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఒక ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. ఇన్‌కమ్ అండ్ అసెట్ సర్టిఫికేషన్. ఇది కూడా ఇలాంటి ఫార్మాటే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనెక్స్చర్ డీకి సంబంధించి మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అలాగే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సర్టిఫికేట్ ఉంది. ఇక్కడ ఒకటి చూసుకోండి డిసేబిలిటీ సర్టిఫికేట్. ఇది ఇలా మీకు ఈ ఫార్మాట్‌లో డిసేబిలిటీ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. దాంతో పాటు మనకు వచ్చేసి అనెక్స్చర్ ఈ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి అండర్‌టేకింగ్ అనమాట. మీ అండర్‌టేకింగ్ మీరు చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు అనెక్స్చర్ ఎఫ్ కూడా ఉంది డిఫెన్స్ పర్సనల్‌కి సంబంధించి. సో వివిధ రకాల అనెక్షర్స్ ఉన్నాయి. ఒకవేళ గనుక మీకు కరెంట్‌లీ వర్కింగ్ అయితే గనుక మీ ప్రెజెంట్ ఎంప్లాయర్ ఎండోర్స్‌మెంట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇక్కడ చూసుకోండి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌లో జాబ్ అప్లై చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు ఏవైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఈ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్మిట్ చేసి మీరు ప్రెజెంట్ ఉన్న ఎంప్లాయర్ తోటి ఫార్వర్డింగ్ యాక్ట్ అథారిటీ తోటి మీరు సంతకం పెట్టించుకొని ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మంచి ఆపర్చునిటీ అసలు మిస్‌యూజ్ చేసుకోకండి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన సంస్థ నుంచి మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని స్క్రీనింగ్ టెస్ట్ చేసి మరి రిటర్న్ టెస్ట్‌కి పిలవడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిపోతే జాబ్ 100% అయితే రావడానికి ఆస్కారం ఉంది. మనకు జూనియర్ టెక్నీషియన్ అలాగే జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన వేకెన్సీస్ అన్నమాట ఇవి. సో మనకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న సాలరీ కూడా మనకు 50,000 ప్లస్ అయితే ఉంటుంది. ఒక మంచి వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. మనకు 13 వేకెన్సీస్ జూనియర్ టెక్నీషియన్‌కి, జూనియర్ అసిస్టెంట్‌కి 11 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకోవచ్చు. మనకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కేవలం మనకు చూసుకున్నట్టయితే డిప్లొమా అలాగే మనకు ఇక్కడ చూసుకుంటే డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో జూనియర్ అసిస్టెంట్ సంబంధించి ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. అలాగే మనకు కంప్యూటర్ ఆపరేషన్స్ ఉన్నా కూడా పర్లేదని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఆపర్చునిటీతో మంచి నోటిఫికేషన్‌తో రావడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.